హలో పిల్లలు, నేను మీ బామ్మని. మీకు ఈరోజు ఒక హాస్య కథ చెప్తాను, వింటారా? ఉమ్. ఒక స్కూల్లో ఒక టీచర్ పాఠం చెప్తాను. పాఠం ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనే పాఠం, దాని గురించి చెప్తోందన్నమాట. అయిపోయాక పాఠం అంతా చెప్పడం అయిపోయాక, ఇంతసేపు నేను చెప్పాను, మీరు విన్నారు కదా, మీకేం అర్థమైంది, నేను దేని గురించి చెప్పాను అని పిల్లల్ని అడుగుతాను. అందులోంచి ఒక పిల్లాడు లేచి, మేడం, ఇంతసేపు మీరు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పారు అన్నాడు. కాదురా, ఎలక్ట్రిసిటీ కాదు, ఎలక్ట్రిసిటీ అన్నది. మళ్ళా చెప్పు నువ్వు అంది. అంటే మేడం ఎలక్ట్రిసిటీ అన్నాడు. కాదురా, ఎలక్ట్రిసిటీ అని అంది. ఎలక్ట్రిసిటీ అన్నాడు. పాపం వీడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అనుకుని వాళ్ళ నాన్నగారికి చెప్తే, అతను ఇంట్లో చూసుకుంటాడు, ఈ పిల్లవాడిని సరి చేసుకుంటాడు అని చెప్పి అనుకుని వాళ్ళ నాన్నగారికి పిలిస్తే, సరే, ఆయనేమో పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ అన్నమాట. ఎవరు? పిల్లాడి తండ్రి. ఆయనకి మంచి పేరుంది కూడా. సరే, ఎందుకో పిలిచారని చెప్పి వచ్చి, ఏం మేడం, ఏమైంది, అని అడిగాడు. అంటే ఏం చెప్పమంటారు సార్, మీ పిల్లవాడిని ఎలక్ట్రిసిటీ అని చెప్పమంటే ఎలక్ట్రిసిటీ అంటున్నాడు అంటుంది. వాళ్ళ నాన్న అంటాడు, పాపం వాడు చిన్న పిల్లాడు కదండి అంటాడు. వాడి కెపాసిటీ ఇంతే అన్నాడు. మేడం ఏమో అదిరిపోయింది అనేసి. పిల్లాడేమో ఎలక్ట్రిసిటీ, తండ్రి ఏమో కెపాసిటీ అంటున్నారు. సరేలే, వీళ్ళందరినీ బాగు చేసుకుని ఇంకా పెద్ద ఆయన ఉన్నారు కదా తాతగారు, ఆయన్ని పిలిచి అడగాలి అనుకుని తాతగారికి పిలుస్తుంది. ఆయన స్వతంత్ర సమరయోధుడు, మంచి పొలిటీషియను, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నమాట ఆయనకి. అయితే ఆయన్ని పిలవగానే అతను వచ్చి, తాతగారు వచ్చి, మేడం ఏమైంది అని అడిగారు. అప్పుడు మేడం, మీ మనోడు ఎలక్ట్రిసిటీ అని చెప్పమంటే ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. సరే పోనీలే, పిల్లాడు చిన్నవాడు కదా అనుకున్నాను. మీ అబ్బాయిని ఏమో పిలిచి, మీ అబ్బాయి ఇలా అంటున్నాడు అని చెప్తే ఆయన అంటారు, వాడి కెపాసిటీ అంతే అన్నాడు. సరే, నేనేం చేయగలను, మీరు వాళ్ళని సరి చేసుకోండి అన్నారు మేడం గారు. అంటే నాకు చేసుకుంటాను, నాకు మా ఊరిలో మంచి పేరుంది, మంచి పేరు ప్రఖ్యాతులతో అన్నిటితో బాగా ఉన్నాను నేను. ఈ విషయం మీరు పబ్లిసిటీకి చెబితే మా పరువు పోతుంది అన్నాడు. ఏమన్నాడు? పబ్లిసిటీ అన్నాడు. అంతే, పిల్లలందరూ గొల్లుమని నవ్వేశారు. మీకు కూడా నవ్వొస్తుందా? నాకైతే బాగా నవ్వొస్తుందండి. ఈ హాస్య కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం పిల్లలు. బాయ్.